అందరికీ నమస్కారం అండి. సౌమ్య టీవీకి స్వాగతం. ఈరోజు కథలో తెనాలి రామ తెలివిగా దొంగలని ఎలా పట్టించాడో చూద్దామా. తెనాలి రామ కృష్ణదేవరాయ రాజ్యంలో ఒక మంత్రి. తెనాలి రామ చాలా తెలివైనవాడు. ఎంత కఠిన సమస్య అయినా ఇట్టే ఛేదించేవాడు. అందుకే తెనాలి రామ అంటే కృష్ణదేవరాయల వారికి ఎంతో ప్రేమ. ఒకరోజు తెనాలి రామ తన ఇంటికి వచ్చినప్పుడు తన భార్య ఇంటి పనిలో నిమగ్నమై ఉంది. తెనాలి రామ కాళ్ళు కడుక్కొని భోజనం చేసి పడుకున్నాడు. ఆ రోజు రాత్రి తెనాలి రామ నిద్రపోతూ ఉండగా ఇంటి బయట శబ్దం విని తెనాలి రామకు మెలకువ వచ్చింది. మెల్లగా కిటికీ తీసి చూశాడు. ఇద్దరు దొంగలున్నారు. తెనాలి రామ ఒక ప్లాను ఆలోచించాడు. గబగబా నిద్రపోతున్న భార్యను లేపాడు. అబ్బా, ఏమిటండి, నిద్ర వస్తుంది? నాకు కల వచ్చింది, అది నీకు చెప్దామని లేపా. త్వరగా లే. ఇప్పుడు ఎందుకండి, రేపు చెప్పొచ్చులే, పడుకోండి. లేదు లేదు, ఇది చాలా ముఖ్యమైన విషయం, నువ్వు ఇప్పుడే వినాలి. సరే, ఏంటో చెప్పండి. నాకు 4 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, దొంగలయ్య. ఒకరోజు వాళ్ళ మీద కోపం వచ్చి ఎలా తిట్టానంటే, అరే ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, దొంగలయ్య, తొందరరాండి. అరే ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, దొంగలయ్య, తొందరరాండి. అలా పెద్దగా అరిచాడు తెనాలి రామ. ఆ అరుపులకి పక్కింటి పుల్లయ్య, మల్లయ్య, ఎల్లయ్య దొంగలు వచ్చారని కర్రలు తీసుకొని పరిగెత్తుకు వచ్చారు. ఆ దొంగలను పట్టుకొని చితకబాదారు. చూసారా, తెనాలి రామ ఎంత తెలివైనవాడు. ఇంకా మంచి కథలు మా సౌమ్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.